తను ఏడుస్తూ రక్షించమంది కాబట్టే నేను ఒక స్నేహితుడిగా మీరు చస్తామని బెదిరించి చేస్తున్న నిశ్చితార్థాన్ని ఆపడానికి వచ్చాను. చెప్పు హారతి, నా తప్పేం లేదని, నువ్వు పిలిస్తేనే వచ్చానని చెప్పు. నన్ను తప్పు చేశావు అనే వాళ్ళ నోళ్లు నీ సమాధానంతో మూతపడాలి. నిన్ను బెదిరించి నీ బతుకు బలిపశువును చేయాలనుకుంటున్నా నీ బాగి బెదిరిపోవాలి. మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి భయపడాలి. చెప్పు హారతి. నేనెందుకు రావాల్సి వచ్చిందో, నేను నిన్ను పీటల మీద నుంచి ఎందుకు లేపాల్సి వచ్చిందో చెప్పు హారతి. నిజం తెలిసి నిర్ఘాంతపోవాలి. నేను నీ పట్ల చూపించే కృతజ్ఞతకు కళ్ళు తెరవాలి. మనసున్న వాళ్ళైతే కళ్ళు చెమ్మగిల్లాలి. చెప్పు. నా నిజాయితీ తెలిసేలా చెప్పు. నా ప్రయత్నం నీ మేలు కోరేదే అని చెప్పు. ఏంటి చెప్పు చెప్పు అని బలవంత పెడుతున్నావు? నువ్వు మధ్యలో ఇంటర్ఫేర్ అవ్వొద్దు. హారతి, నువ్వు చెప్పాలి హారతి. నా తప్పేం లేదని చెప్పాలి హారతి. నేను చేసింది న్యాయం అని చెప్పాలి. మేం బెదిరించడం కాదు, చెప్పాలి చెప్పాలి అని నువ్వే బెదిరిస్తున్నావు. సంజయ్, నిన్ను మధ్యలో దూరొద్దు అన్నాను. మాట్లాడితే మర్యాద దక్కదు. హారతి, వీళ్ళు నన్ను మరో మాట అనే అవకాశం ఇవ్వొద్దు. చెప్పు. నన్ను అనుమానించి అవమానించే వాళ్ళంతా తప్పు చేశామని నాలిక కరుచుకొని పశ్చాత్తాపడేలా నీ సమాధానం ఉండాలి. కమాన్ హారతి, చెప్పు. ఫ్యాక్ట్ ఏంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పు. ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? ఎప్పుడు నన్ను వద్దనుకున్నారో అప్పుడు చీకొట్టనని చెప్పమంటావా? ఎప్పుడైతే వీళ్ళు ప్రతిజ్ఞ చేశారో అప్పుడు మనసు మార్చుకున్నానని చెప్పమంటావా? నీ మూలంగా నిద్ర మాత్రలు మింగి మృత్యువుని ఆహ్వానించే ప్రయత్నం చేశానని చెప్పమంటావా? నా బతుక్కి దారి నేను వెతుక్కుంటూ వెళుతుంటే దారి కడ్డంగా ముళ్ళ కంచెలా నువ్వు అడ్డం పడుతున్నావని చెప్పమంటావా? హారతి, వద్దు. అంత ఆశ్చర్యం వ్యక్తం చేసి ఇంకా నీ నాటకానికి రక్తి కట్టించాలని చూడకు. ఇలా నలుగురిలో నేనే పిలిచానని రచ్చ చేస్తే నాతో జీవితాన్ని పంచుకోవడానికి ఎవరూ ముందుకు రారని, ఇలా నా బతుకు అల్లరి చేయడానికి వచ్చింది చాలక, నీ కోరికకు నన్ను బలి చేయాలని చూసింది చాలక, ఎవరో బలవంత పెట్టారు, ఎవరో బెదిరించారని చెప్పమని చెప్తున్నా సిగ్గులేదు? ఏం చెప్పమంటావు? నువ్వు చేసిన దుర్మార్గం, దౌర్జన్యం అంతా నా కళ్ళారా చూశాక ఇంకా నన్నేం చెప్పమంటావు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? న్యూసెన్స్ చేసింది నువ్వు, కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేసింది నువ్వు. నన్ను నాన్ సెన్స్ అంటావే? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? వాళ్లను అదే ప్రశ్న అడిగాను. వాళ్ళు సంజయ్ పిలిచారు అని చెప్పారు. నేను నమ్మలేదు. కానీ పెద్దావిడొచ్చాక నిజమే అనుకున్నాను. కానీ నువ్వెందుకు వచ్చావు? ఎవరి తరపున ఎవరు పిలిస్తే వచ్చావు? ఇందుకేనా? ఇలా నా బతుకు అబాస్పాలు చేయడానికే వచ్చావా?
నేను మనసు మార్చుకున్నానన్న అక్కస్సుతో నా బతుకు మీద దెబ్బ కొట్టడానికే వచ్చావా? నేను నిన్ను గతంలో ఇష్టపడింది నిజం, కానీ వాస్తవాలు నిజం తెలుసుకునేలా చేశాయి. పరాయి వాళ్ల ఉసురు పోసుకుని నేను సుఖపడటం కసాయితనం అనిపించుకుంటుంది. నన్ను నేను తేలిక చేసుకోబట్టే నా బ్రతుకును వేరే వాళ్ళు శాసిస్తున్నారు. నా బ్రతుకును వేరే వాళ్ళు శాసిస్తామని ప్రతిజ్ఞ చేసే అవకాశం ఇచ్చానని అర్థం చేసుకున్నాను. కొన్ని పరిస్థితుల్లో మార్పు అనివార్యం. అది గ్రహించలేకపోవడం మూర్ఖత్వం. ఇలా మనసు చంపే బదులు ప్రాణం తీయడం మంచిది. ఇలా సిగ్గు తీయడం కన్నా గొంతు పిసికేయడం బెటర్. పని కట్టుకునొచ్చి నా బతుకు మీద బండలేసా. అసలు ఏం మనిషివి నువ్వు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేను పని కట్టుకుని వచ్చానా? నువ్వు నాకు ఫోన్ చేసి మా భాగి చస్తానని బెదిరించి సంజయ్కు కట్టబెట్టాలని చూస్తోంది. రక్షించు, నాకు బతకాలనుంది, నువ్వు కాపాడకపోతే నేను కాటికి పోతానని ఫోన్ చేయలేదా? అబద్ధం, పచ్చి అబద్ధం. నేను నీకు ఫోన్ చేయడం ఏంటి? అసలు నాకు అవసరం ఏంటి? నువ్వేమైనా దేవుడువనా? వచ్చి కాపాడుతావనా? నీకు చెప్పుకుంటానని కోరి సంజయ్ని చేసుకుంటున్నానని ఎవరో బలవంతంగా చెరపడుతున్నారని నీకు మొరపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? చేసిన దుర్మార్గం కప్పిపుచ్చుకోవడానికి నా మీదే నిందలేస్తున్నావా? ఏంటి అబద్ధమా? నువ్వు నాకు ఫోన్ చేయలేదా? చేయలేదు చేయలేదు చేయలేదు. యూ సాకేత్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. తను నా కాబోయే భార్య. నా ముందే తన మీద చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకోవటానికి నేనేం గాజులు తోడుకొని కూర్చోలేదు. పెద్దవాళ్ళున్నారని తగ్గాల్సి వస్తోంది. సిగ్గులేంది, అది అబద్ధం చెప్తోంది. చీము నెత్తురు లేనివాడిలా దాన్ని వెనకేసుకొస్తూ పైగా కాబోయే భార్య అంటావే. తను నన్ను నువ్వు అలా ఇలా అని అంత క్లోజ్ ఇంత క్లోజ్ అని కథలు చెప్పే ప్రయత్నం చేయకు. హారతి ఏంటో నాకు చిన్నతనం నుంచి తెలుసు. చెప్పు చెప్పు అన్నావు, చెప్పిందిగా. ఇంకెందుకు ఇలా నిలబడి నీ పరువుతో పాటు మీ వాళ్ళ పరువు కూడా తీస్తావు? రే సాకేత్, చెప్పు చెప్పు అని ఆ పిల్ల నిలదీశావు. చెప్పింది. అతని మీద అరేవరే అని టపాకాయలా పేల్తావేరా? ఇంకా అంతకన్నా వీడు చేయగలిగింది ఏముంది? ఎవరో ఒకళ్ళ మీద ఉక్రోషం వెళ్ళగక్కాలి కదా. అంటే ఏంటి మీ ఉద్దేశం? అది ప్లేటు ఫిరాయిస్తే నేను అబద్ధం అన్నట్ట? అది చెప్పిందే నిజమైనట్ట? నిన్ను నువ్వు నిరూపించుకోకపోతే అంతే కదరా మరి. మళ్ళీ ఆడినట్ట అయినట్ట అని ప్రశ్నలేస్తావేరా? ప్రశ్నలు
ఆ అమ్మాయిది అబద్ధం అని నువ్వు తేల్చలేనప్పుడు ఆ అమ్మాయి నమ్మక గుడ్డిగా నిన్ను సమర్థిస్తే మొత్తం కుటుంబం అంతా మూర్ఖత్వపు మంద అంటారా? చాలు చాలు, చేసిన నిర్వాహకం చాలు, తెచ్చిన తలవంపులు చాలు. నడవరాయిక. గ్రాని, నువ్వు నన్ను నమ్మకంలోకి తీసుకోవా? నేను కాదురా, ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో ఎవరూ నిన్ను నమ్మరు. కడుపులో కుళ్ళు పెట్టుకుని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి పనిగట్టుకుని ఇదంతా చేసావంటారు, లేదా మేము చేయించామంటారు. తను కావాలని అలా అబద్ధం ఆడుతోంది గ్రాని. నిన్న ఎర్లీ మార్నింగ్ నాకు కాల్ చేసింది. ఇప్పుడే చూపిస్తాను, ఉండండి. చూడండి, ఇదే తను కాల్ చేసిన నంబర్. చూడు గ్రాని, చూడు. ఇప్పుడు చెప్పు, ఆ నంబర్ నుంచి నువ్వు కాల్ చేసావు లేదో ఇప్పుడు చెప్పు. చూడు. ఇదెవరి నంబర్? మళ్ళీ ఇంకో డ్రామానా? నీ నంబరే, నీ ల్యాండ్లైన్ నంబరే ఇది. చెయ్యి, ఆ నంబర్కి ఫోన్ చెయ్యి. రింగ్ అవుతోంది. ఎక్కడా? అది నా నంబర్ కాదు, మా ల్యాండ్లైన్ నంబరు కాదు. ఏదో నంబర్ చూపించి నేను ఆ నంబర్ నుంచి నీకు ఫోన్ చేశానని నువ్వంటే సరిపోతుందా? నీకు నేను ఫోన్ చేస్తుంటే రికార్డ్ చేసుకోలేకపోయావా? చూడు సాకేత్, ఆడిన నాటకం చాలు, ఇక వెళ్ళు. మోసం చేస్తున్నావు హారతి. ఇప్పటిదాకా ఫోన్ చేసావు అన్నావు. ఇప్పుడు ఏదో నంబర్ చూపిస్తున్నా. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అయినా నీకు ఫోన్ చేసి రక్షించు మహాప్రభు అని అడగాల్సిన కర్మ నాకేం పట్టలేదు. రెండు సెల్ ఫోన్లు, ఒక ల్యాండ్ లైన్ ఉండగా ఏదో నంబర్ నుంచి దొంగతనంగా ఫోన్ చేస్తానా? నువ్వన్న మాట నిజం చేసుకోవడానికి దొంగ తిరుగుడు వ్యవహారాలు చేయకు. ఒక అబద్ధం నిజం చేయడానికి 100 అబద్ధాలు ఆడకు. ఏమిట్రా సాకేత్, ఎందుకొచ్చి నాటకాలు ఇవన్నీ? నాటకాలు ఇదాడుతోంది గ్రాని. ఆపరా, ఇంకాపు నీ నాటకాలు. బుకాయించి లేనిదాన్ని కానిదాన్ని నిజం చెయ్యాలని ప్రయత్నించకు. రేయ్, అది బొబ్బిలి వారి అమ్మాయి. మనకెంతుందో దానికి రోషం పౌరుషం అంతే ఉంది. దాన్ని ఎవరో బలవంతం పెట్టి పీటల మీద కూర్చోమంటే కూర్చునే రకం కాదురా. నా మీదే సవాలు చేసిన గడుగ్గాయి. నువ్వెంత, నీ లెక్కెంత అని ఆ భాగీరథని కాదని, సంజయ్ని చీపో అని బయటకు వెళ్ళగలదు, బతకగలదు. అలాంటిది నీకు ఫోన్ చేసి రక్షించు అన్నదంటే మేమందరం నమ్మాలట్రా? నమ్మనుగాక నమ్మను. నిన్నగాక మొన్న ఈవిడి గారు పరిచయం అయింది. ఈవిడి గారి మీద అంత గొప్ప అభిప్రాయం ఏర్పరచుకున్నావా? నేను అబద్ధాలు కోరినయ్యానా? పెంచా అని గొప్పగా చెప్తావా? నీ పెంపకాన్ని ఇలాగేనా నువ్వు అర్థం చేసుకుంది? ఇదేనా నీ మనవడి మీద నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయం? నీ మీద తను ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని
ఇలాంటి ముదనష్టపు పనులు చేసి చేసి మమ్మల్ని అందరినీ విసిగించి నువ్వే పోగొట్టుకున్నావురా. ఇంతేనా అని ఇప్పుడు ఎంత బాగా అడుగుతున్నావురా? ఏయ్ ఏ అంటూ మత్తు తలకెక్కి దాని మీద విరుచుకుపడ్డప్పుడు అది ఎంత బాధపడిందో తెలుసా? వాడు అలా మారాడేమిటి అని ఎంత మదన పడిందో నాకు తెలుసురా. ఇదా నీకు నా మీదున్న అభిప్రాయం అని ఇప్పుడేంట్రా నువ్వు అడిగేది? సిగ్గుమాలిన పనులు చేసి 10 మందిలో పరువు తీసింది కాక ఇంకా మాట్లాడుతున్నావా? తాతయ్య నోర్మోయిరా, ఇంకా ఉరిమి చూస్తూ ఆయన మీదే నోరు తెరుస్తున్నావు. ఎన్నిసార్లు రా మమ్మల్ని ఇలా మోసం చేస్తావు? నమ్మాం, చాలా సార్లు నిన్ను నమ్మాం. చివరికి మా నమ్మకాలన్నీ నట్టెట్లో ముంచేశావు. పైగా ఇదేనా నా మీద ఉన్న నమ్మకం, అభిప్రాయం అంటూ మమ్మల్ని నిలదీస్తూ మా మీదే తప్పు నెట్టాలని చూస్తున్నావు. అది అతనికి అలవాటేగా, నీ పెంపకం అదేగా. భాగీరథి, నీ మనవణ్ణి నువ్వన్న మాటే నేను నిన్ను అనాల్సి వస్తుంది. అంటే సమాధానం మరోలా ఉంటుంది. ఏంటి మరోలా ఉండేది? మరిదిని అమ్మమ్మని వెనకేసుకొస్తున్నావా? అతనితో చాలా సార్లు చెప్పాను, వద్దు నా మనవరాలు వంక చూడొద్దు అని. వినలేదు. ఈవిడేమో నీ మనవరాలే మా సాకేత్ వెంట పడింది అని దాని మీద నిందలేసింది. నిందలేం వేయలేదు, అది నిజం. నిన్న కాక మొన్న మీ మనవరాలి ప్రవర్తన మేం మా కళ్ళతో చూసాం. ఇప్పుడు నీ మరిది నా మనవరాలు ఫోన్ చేసింది అన్నట్టే ఉంది నువ్వు చెప్పేది కూడా. అయినా జరిగిపోయిన దాని గురించి వదిలేయండి. ఇప్పుడు ఆ చర్చ అనవసరం. ఇప్పుడు నీ మనవడు చేసిన దానికి ఏం సమాధానం చెప్తావు? ఏం సంజాయిషి ఇస్తావు? ఏం నష్టపరిహారం చెల్లిస్తావు? దొంగ నాటకాలు ఆడేవాళ్లకు పారితోషికాలు కూడా ఇస్తారా? ఇప్పుడేగా అందరూ చూశారు. ఏంట్రా వాగుతున్నావు? బాబా, ఏంటిది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? రౌడీయిజం, దౌర్జన్యం, అహంకారం, ఉక్రోషం, అక్కసు, నీచత్వం. ఏంటే కూస్తున్నావు? నాది నీచత్వమా? ఇంత మోసం చేస్తావా నిన్ను? సాకేత్, ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడ్డా నేనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది.